హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్టు, 1950 సంవత్సరంలో ఆర్ష విజ్ఞాన పరిషత్ను స్థాపించిన వారు. ఆప్షన్స్: తనికెళ్ళ భరణి, చర్ల గణపతి శాస్త్రి, పి సత్యవతి, తాపి ధర్మారావు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. 1950 సంవత్సరంలో ఆర్ష విజ్ఞాన పరిషత్ను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్: చర్ల గణపతి శాస్త్రి. నెక్స్ట్ బిట్ చూద్దాం. చాముండికా విలాసం, ఇంద్ర విజయం కావ్యాలు రచించినది. ఆప్షన్స్: తిక్కన, ఎర్రన, నన్నయ్య, అల్లసాని, పెద్దన. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చాముండికా విలాసం, ఇంద్ర విజయం కావ్యాలు రచించినది ఎవరు? ఆన్సర్: నన్నయ్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించినది. ఆప్షన్స్: తిక్కన, ఎర్రన, నన్నయ్య, అల్లసాని, పెద్దన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించినది ఎవరు? ఆన్సర్: నన్నయ్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. అవజ్ఞాన్విత పదం యొక్క అర్థం. ఆప్షన్స్: ధర్మమైన, తిరస్కార, నిజమైన, ముఖ్యమైన. ఆన్సర్ గెస్ చేయండి. అవజ్ఞాన్విత పదం యొక్క అర్థం ఏమిటి? ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: తిరస్కార. నెక్స్ట్ బిట్ చూద్దాం. ధర్మబోధ పాఠ్యాంశ రచయిత. ఆప్షన్స్: తాపి ధర్మారావు, ఎండ్లూరి సుధాకర్, నన్నయ్య భట్టు, జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ధర్మబోధ పాఠ్యాంశ రచయిత. ఆన్సర్: నన్నయ్య భట్టు. నెక్స్ట్ బిట్ చూద్దాం. శకుంతలకు నామకరణం చేసి పెంచుకున్నది. ఆప్షన్స్: ఆస్తికముని, అగ్ని మహర్షి, ఆత్రేయ మహర్షి, కణ్వ మహాముని. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శకుంతలకు నామకరణం చేసి పెంచుకున్నది ఎవరు? ఆన్సర్: కణ్వ మహాముని. నెక్స్ట్ బిట్ చూద్దాం. చైతన్యం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్: వచన కవిత, గేయ కవిత, వర్ణన, ప్రాచీన పద్యం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చైతన్యం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్: గేయ కవిత. నెక్స్ట్ బిట్ చూద్దాం. తీర్థాభిగమనం ఏ సంధి? ఆప్షన్స్: ఉత్వసంధి, ఇత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తీర్థాభిగమనం. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్: సవర్ణ దీర్ఘ సంధి. తీర్థ ప్లస్ అభిగమనం, తీర్థాభిగమనం, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. చేమకూరి వెంకట కవి రచించిన విజయ విలాసం అనే ప్రబంధానికి వ్యాఖ్యానం చేసినది. ఆప్షన్స్: శ్రీశ్రీ, చలం, తాపి ధర్మారావు, చర్ల గణపతి శాస్త్రి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చేమకూరి వెంకట కవి రచించిన విజయ విలాసం అనే ప్రబంధానికి వ్యాఖ్యానం చేసింది ఎవరు? ఆన్సర్: తాపి ధర్మారావు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వృక్షరాజము ఏ సమాసం? ఆప్షన్స్: విశేషణ ఉత్తరపద కర్మధారాయ, విశేషణ పూర్వపద కర్మధారాయ, ద్వంద్వ, విశేషణ ఉభయపద కర్మధారాయ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వృక్షరాజము ఏ సమాసం? ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం.
మారుతం పదం యొక్క అర్థం. ఆప్షన్స్ కోతి, గాలి, నీరు, నెమలి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మారుతం పదం యొక్క అర్థం. ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ గాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ధర్మబోధ పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్ సామాజిక బాధ్యత, వ్యక్తిత్వ వికాసం, జీవన విధానం, కుటుంబ సంబంధాల గురించి తెలియజేయడం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ధర్మబోధ పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ కుటుంబ సంబంధాల గురించి తెలియజేయడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పూరితంబులగు ఏ సంధి? ఆప్షన్స్ అత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, ఉత్వసంధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పూరితంబులగు ఏ సంధి? ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఉత్వసంధి. పూరితంబులు ప్లస్ అగు పూరితంబులగు ఉత్వసంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. యజ్ఞము పదం యొక్క వికృతి పదం. ఆప్షన్స్ యజనము, జన్మము, జన్నము, జననము. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. యజ్ఞము పదం యొక్క వికృతి పదం. ఆన్సర్ జన్నము. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. చైతన్యం పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్ సామాజిక బాధ్యత, వ్యక్తిత్వ వికాసం, జీవన విధానం, కుటుంబ సంబంధాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చైతన్యం పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ సామాజిక బాధ్యత. నెక్స్ట్ బిట్ చూద్దాం. విమల పదం యొక్క అర్థం. ఆప్షన్స్ ముఖ్యమైన, నిజమైన, ధర్మమైన, నిర్మలమైన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విమల పదం యొక్క అర్థం ఏమిటి? ఆన్సర్ నిర్మలమైన. నెక్స్ట్ బిట్ చూద్దాం. మేఘాలు వికృతి పదం ఏమిటి? ఆప్షన్స్ మొఘలు, మేలు, మెయిలు, మైలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మేఘాలు వికృతి పదం ఏమిటి? ఆన్సర్ మెయిలు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. కపోత వృద్ధము ఏ సమాసం? ఆప్షన్స్ విశేషణ పూర్వపద కర్మధారాయ, విశేషణ ఉత్తరపద కర్మధారాయ, ద్వంద్వ, దిగు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కపోత వృద్ధము ఏ సమాసం? ఆన్సర్ విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసం. కపోత వృద్ధము అంటే వృద్ధమైన కబోతము. విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పూలండోయ్ పూలు అనే గేయం రచించినది. ఆప్షన్స్ తాపీ ధర్మారావు, ప్రసాదమూర్తి, ధంతుర్తి శర్మ, శ్రీశ్రీ. ఆన్సర్ గెస్ చేయండి. పూలండోయ్ పూలు అనే గేయం రచించినది ఎవరు? ఆన్సర్ ప్రసాదమూర్తి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ధర్మబోధ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్ ప్రాచీన పద్యం, గేయ కవిత, వర్ణన, వచన కవిత. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ధర్మబోధ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ప్రాచీన పద్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పాతపాలి, కొత్తపాలి, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు అనే రచనలు చేసినది. ఆప్షన్స్ పింగళి బాలాదేవి, దంతుర్తి శర్మ, తాపీ ధర్మారావు, తనికెళ్ళ భరణి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పాతపాలి, కొత్తపాలి, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు అనే రచనలు చేసినది ఎవరు? ఆన్సర్ తాపీ ధర్మారావు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ధన ఘన సారయశ దాశరథి కరుణా పయోనిధి ఏ పద్యపాదానికి చెందినది? ఆప్షన్ శార్దూలం, చంపకమాల, మత్తేబం, ఉత్పలమాల. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్.
ధనఘన సారయశ దాశరథి కరుణాపయోనిధి ఏ పద్యపాదానికి చెందినది? ఆన్సర్ చంపకమాల. నెక్స్ట్ బిట్ చూద్దాం. హరివిల్లు పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటి? ఆప్షన్స్ వచన కవిత, ప్రాచీన పద్యం, వర్ణన, గేయ కవిత. ఆన్సర్ గెస్ చేయండి. హరివిల్లు పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ వర్ణన. నెక్స్ట్ బిట్ చూద్దాం. దీవెన పద్యం రచించినది? ఆప్షన్స్ తనికెళ్ళ భరణి, దంతుర్తి శర్మ, పింగళి బాలాదేవి, పి సత్యవతి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దీవెన పద్యం రచించినది ఆన్సర్ దంతుర్తి శర్మ. నెక్స్ట్ బిట్ చూద్దాం. చైతన్యం పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆప్షన్స్ ఎండ్లూరి సుధాకర్, జంధ్యాల పాపయ్య శాస్త్రి, తాపి ధర్మారావు, పింగళి బాలాదేవి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చైతన్యం పాఠ్యాంశం రచయిత ఎవరు? ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ తాపి ధర్మారావు. నెక్స్ట్ బిట్ చూద్దాం. హరివిల్లు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్ కుటుంబ విలువలు, ప్రకృతి వర్ణన, జీవన విధానం, సామాజిక బాధ్యత. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. హరివిల్లు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ప్రకృతి వర్ణన. నెక్స్ట్ బిట్ చూద్దాం. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివాడు? ఆప్షన్స్ నన్నయ్య, తిక్కన, ఎర్రన, అల్లసాని, పెద్దన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివాడు ఎవరు? ఆన్సర్ నన్నయ్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. ముత్యము పదం యొక్క వికృతి పదం? ఆప్షన్స్ మొత్తము, మొత్తియ, ముత్తియ, మత్తము. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ముత్యము పదం యొక్క వికృతి పదం. ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ముత్తియ. నెక్స్ట్ బిట్ చూద్దాం. మృగనేత్రి ఏ సమాసం? ఆప్షన్స్ ద్వంద్వ, బహువ్రీహి, విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మృగనేత్రి ఏ సమాసం? ఆన్సర్ బహువ్రీహి సమాసం. మృగనేత్రముల వంటి నేత్రాలు కలది. మృగనేత్రి బహువ్రీహి సమాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పంక్తి పదం నానార్థాలు? ఆప్షన్స్ వరుస అక్రమం, పద్యం క్రమం, వరుస ఛందస్సు, పైవన్ని. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పంక్తి పదం నానార్థాలు ఏమిటి? ఆన్సర్ వరుస ఛందస్సు. నెక్స్ట్ బిట్ చూద్దాం. విశ్వకర్మ పురాణం రచించిన కవి? ఆప్షన్స్ వీపూరి వెంకటాచార్యుడు, దాశరథి కృష్ణమాచార్యులు, కూచిమంచి తిమ్మకవి, రామరాజభూషణుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విశ్వకర్మ పురాణం రచించిన కవి ఎవరు? ఆన్సర్ వీపూరి వెంకటాచార్యుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. దుగ్ధాంబు నిధి ఏ సంధి? ఆప్షన్స్ ఎడాగమ సంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వ సంధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దుగ్ధాంబు నిధి ఏ సంధి? ఆన్సర్ సవర్ణ దీర్ఘ సంధి. దుగ్ధ ప్లస్ అంబునిధి, దుగ్ధాంబునిధి, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. జనిత పరాక్రమ, క్రమ విశారద, శారద కంద కుందచం ఏ పద్యపాదానికి చెందినది? ఆప్షన్స్ చంపకమాల, ఉత్పలమాల, మత్తేబం, శార్దూలం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. జనిత పరాక్రమ, క్రమ విశారద, శారద కంద కుందచం ఏ పద్యపాదానికి చెందినది?
ఆన్సర్ చంపకమాల. నెక్స్ట్ బిట్ చూద్దాం. అమృతాభిషేకం గ్రంథ రచయిత. ఆప్షన్స్ తిక్కన, వీపూరి వెంకటాచార్యుడు, దాశరథి కృష్ణమాచార్యులు, ఎర్రన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అమృతాభిషేకం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. హరివంశం గ్రంథ రచయిత. ఆప్షన్స్ ఎర్రన, తిక్కన, నన్నయ్య, దాశరథి కృష్ణమాచార్యులు. ఆన్సర్ గెస్ చేయండి. హరివంశం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఎర్రన. నెక్స్ట్ బిట్ చూద్దాం. రుక్మిణీ పరిణయం గ్రంథాన్ని రచించిన కవి. ఆప్షన్స్ కూచిమంచి తిమ్మకవి, దాశరథి కృష్ణమాచార్యులు, వీపూరి వెంకటాచార్యుడు, రామరాజభూషణుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రుక్మిణీ పరిణయం గ్రంథాన్ని రచించిన కవి. ఆన్సర్ కూచిమంచి తిమ్మకవి. నెక్స్ట్ బిట్ చూద్దాం. కేదారము పదం పర్యాయ పదాలు. ఆప్షన్స్ దారం పంట, పంట పైరు, పొలము పంట భూమి, పొలము పంట. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కేదారము పదం పర్యాయ పదాలు ఏమిటి? ఆన్సర్ పొలము పంట భూమి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.